ఊకే సప్పుడేక రాష్ట్రంలో ప్రతిపక్షం లీడర్లు ఎవ్వరు ఉండొద్దు. కాంగ్రెస్ లీడర్లకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడొద్దు. మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు పెట్టి యావజ్జీవ కారాగార శిక్ష చేస్తామని ఓ రూల్ తెచ్చి అందరినీ బయట లేకుండా చేస్తే అయిపోతుంది కదా. సర్కార్ కూడా ఎవ్వరు అడ్డు చెప్పేటోళ్ళు ఉండరు. ఊకూకే ఈ శిక్ష ఆ శిక్ష అని ప్రతిపక్షం లీడర్ల మీద కేసులు పెట్టి జైలుకు ఎట్లా పంపాలని సర్కారోళ్ళు కష్టపడేదానికంటే అదైతే అల్కటి పని కదా. హామీల అమలు కంటే హామీలేమైనా అని అడిగేటోళ్లను లోపటేసే పథకం అయితే విజయవంతంగా అమలు చేస్తున్నట్టే ఉన్నది మన సర్కారు. ప్రతిపక్షం లీడర్లను ఏదో కేసులో ఇరికిచ్చి జైలుకు పంపాలని చూస్తుంటే చాలా మందికి అదే అనుమానం వస్తుంది. ఏదో పెద్ద నేరం చేసిన నేరగాని లెక్క, బయటి దేశాలు పారిపోతున్న వ్యాపారి లెక్క శంషాబాద్ ఎయిర్పోర్టులా హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నను అరెస్ట్ చేసిండ్రు పోలీసోళ్లు. ఈసారి గ్రానైట్ దందా చేసేటాయనను బెదిరించిండన్న కేసు పెట్టి తీసుకుపోయిండ్రు. ఎవరెన్ని కేసులు పెట్టినా అడ్డగోలు మైనింగ్ దందా చేస్తున్నోళ్లను అస్సలే ఇడవా అని గట్టి వార్నింగ్ ఇచ్చిండు కౌశిక్ అన్న. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజు గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం, ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం, ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం, ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇట్లా ప్రశ్నిస్తే కేసులు, విమర్శిస్తే జైళ్లు, తప్పులు ఎత్తి చూపితే తిట్లు, శాపనార్థాలు, పని చేయమంటే పగలు పెంచుకునుడు. ఇగో ఇదే చేస్తున్నట్టున్నది సర్కారోళ్ళు. ప్రతిపక్షం ఎమ్మెల్యేలు బాజాప్తా నిలదీస్తారు, ప్రజల పక్షాన నిలబడి అడుగుతారు. అడిగిన వాళ్ళందరినీ లోపడేస్తామంటే ఎట్లన్నట్టు? విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణం తెరిచినామని రాహుల్ గాంధీ చెప్పింది ఇదేనా? ప్రేమ అంగట్ల విద్వేషపు దుకాణం తెరిచిందే కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టున్నది. రేవంత్ సార్ ఏలువడి అనుకుంటా సోట్లు పెడుతురు ఈ సంగతి ఎరికేనోళ్ళు.